తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కర్ణాటక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలు పెట్టడం జరిగింది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి 6 గ్యారెంటీలు పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎన్ని గ్యారెంటీలు పెట్టే అవకాశం కనిపిస్తుంది? ప్రదేశ్ మేనిఫెస్టో కమిటీ ఉంటుంది మాకు. దాని మేనిఫెస్టో కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి. బట్ సీనియర్స్ అందరితో డిస్కస్ చేసిన తర్వాత ఢిల్లీలో నేషనల్గా మాకున్నటువంటి నేషనల్ పార్టీ కాబట్టి మా ప్రణాళిక అంతా కూడా ఢిల్లీ నుంచి రావాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా ఢిల్లీలో డిస్కస్ చేసిన తర్వాత నేను మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి కర్ణాటక మోడల్ని స్టడీ చేస్తాం, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ని తెలంగాణ మోడల్ చేస్తాం. కర్ణాటకలో 5 ఇచ్చాం, తెలంగాణలో 6 ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇవ్వాలనేటువంటిది ఢిల్లీ వారితో మాట్లాడి దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి 175కి 170 టార్గెట్గా అభ్యర్థులను మారుస్తూ ఉన్నారు. ఆల్రెడీ 11 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఇన్ఛార్జీలు ఖరారు చేశారు. ఇంకా చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నాం అనేది అయితే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు అభ్యర్థులు చేంజ్ అనేది? నాకు అవగాహన ఉన్నంత మేరకు ఇప్పటివరకు రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. షఫ్లింగ్ అంటే ముఖ్యమంత్రి గారు మారినప్పుడు కానీ అవసరాన్ని బట్టి కానీ ప్రభుత్వంలో ఆఫీసర్స్ని షఫిల్ చేయడం చూసాం. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఈ పోస్టింగ్ నుంచి ఆ పోస్టింగ్కి, ఆ పోస్టింగ్ నుంచి ఈ పోస్టింగ్కి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆల్ ఇండియా సర్వీసెస్, గ్రూప్ 1 ఆఫీసర్స్ వీళ్ళందరినీ చూసాం. ఫస్ట్ టైం ఇన్ ది పొలిటికల్ ఎరీనా చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేయడం. 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో పనిచేయనటువంటి గౌరవ శాసనసభ్యుడు వేరే నియోజకవర్గంలో ఏ విధంగా పనిచేస్తారు? ఇదేంటో నాకు చాలా పెక్యులర్గా అనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు జరిగినవన్నీ కూడా చూస్తే జగన్ అన్న చెప్తూ ఉంటాడు, నేను దళితుల పక్షపాటిని, నేను బలహీన వర్గాల బ్యాక్ బోన్ వీళ్ళందరూ అంటారు. వాళ్ళ సీట్లే మార్చారు. సో వేరే వాళ్ళది మార్చేదంత ధైర్యం, సాహసం ఇంకా చేయలేదు వాళ్ళు. మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక పథకం ప్రకారం కావాలని ఆ పర్టికులర్ వర్గాల్లో లీడర్షిప్ని వీక్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఒక నియోజకవర్గంలో పని చేయనటువంటి వ్యక్తి, ఒక నియోజకవర్గంలో పెర్ఫార్మెన్స్ లేనటువంటి వ్యక్తి, ఒక నియోజకవర్గంలో చెడు పేరు ఉందని చెప్పి వాళ్ళు మార్చేటువంటి, అంతే కదా. మార్చడం అంటే ఎందుకు? అక్కడ గెలవలేరనే కదా. ఈ నియోజకవర్గంలో గెలవలేని వాడు గుంటూరులో ఎలా గెలుస్తారు? కొత్తవేడు దూరంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో గెలవకుండా గుంటూరులో ఎలా గెలవగలుగుతారు? ఇదేదో నాకు చాలా అంబిగ్విటీ కనబడుతుంది. ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసేది ముఖ్యమంత్రి గారి మీద, మంత్రివర్గం తీసుకునే నిర్ణయాల మీద, క్యాబినెట్ నిర్ణయాల మీద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ విల్ బి రేటెడ్. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రజలకి జగన్ గారి ప్రభుత్వం ఏం చేసిందనే దాని మీదే ఓటింగు పాజిటివా నెగిటివా అనేటువంటిది ఉంటుంది. సో మరి పెక్యులర్గా ఎమ్మెల్యేలు బాగోలేదు, ఎమ్మెల్యే ఇదంతా చూస్తుంటే అది మునిగిపోతున్నటువంటి నామ, కూలిపోతున్నటువంటి సౌధం. సో డెఫినెట్గా నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది అది మునిగిపోయేటువంటి నామం.